వెల్కమ్ టు లైఫ్ లైన్. క్రీడాకారులకు గాయాలైతే స్పోర్ట్స్ మెడిసిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే ఆర్థోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, అది ఎవరికి చేస్తారు తదితర వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీకర హాస్పిటల్స్ డాక్టర్ అఖిల సుందర్, జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్థోస్కోపీ సర్జన్. ఆవిడకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. అసలు ఆర్థోస్కోపీ సర్జరీ అంటే ఎవరికి చేస్తారు? ఎక్కువగా నార్మల్ సర్జరీకి ఆర్థోస్కోపీ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? సో ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ. మనం ఏదైతే అరౌండ్ ద జాయింట్స్ అంటే మోకాలు కానీ భుజం కానీ అరౌండ్ ద జాయింట్ ఉన్న సమస్యలని కంప్లీట్ కోత లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జాయింట్లో అరౌండ్ జాయింట్స్ అని చెప్పాను కదా, అంటే లిగామెంట్స్ అంటే బోన్ టు బోన్ కనెక్షన్స్, ఇంకా వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి లైక్ మెనిస్కస్ కానీ కార్టిలేజ్ కానీ. ఇవన్నీ కండిషన్స్లో ఏదన్నా ఇంజురీస్ అవ్వడం వల్ల వాటికి ఏమన్నా డ్యామేజ్ అయితే కంప్లీట్గా జాయింట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ కీ హోల్ అని చెప్పాను కదా, ఇట్లా మనకి చిన్న ట్రోకర్ అని ఉంటుంది. దీని ద్వారా జాయింట్లోకి ఎంటర్ అయ్యి మనం ఒక చిన్న ఆర్థ్రోస్కోప్ అంటే ఒక కెమెరా లాగా దీన్ని ఒక మెడికల్ గ్రేడెడ్ టీవీ స్క్రీన్కి కనెక్ట్ చేసి దాని ద్వారా చూస్తూ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఇప్పుడు మీరు వింటూ ఉంటారు యూజువల్గా ఏసీఎల్ టేర్ అయిందండి అని చెప్పేసి, ఏసీఎల్ టేర్ అయింది సర్జరీ చేయించుకున్నారు అని, లేదా షోల్డర్ ఇన్స్టెబిలిటీ ఉందని సర్జరీ చేయించుకున్నారని. ఇవన్నీ ఏంటి అంటే మనం గేమ్స్ ఆడడం వల్ల కానీ ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఈ లిగామెంట్స్ అనేవి ఇంజురీ అయితే ఈ సర్జరీ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే నార్మల్ రొటీన్కి స్పోర్ట్స్ ఆడడం కానీ అవన్నీ నార్మల్గా రివర్ట్ బ్యాక్ అవ్వచ్చు. ఓకే, స్పోర్ట్స్ మెడిసిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ పీపుల్కి? వాళ్ళు మామూలుగా ఇంజరీస్ అవుతూనే ఉంటాయి, కొందరికి చాలా పెద్ద ఇంజరీస్ అవుతుంటాయి. అయ్యో మేము మళ్ళీ స్పోర్ట్స్ ఆడతామా లేదా అనే టెన్షన్లో కూడా చాలామంది ఉంటారు. ఏ విధంగా టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందంటారు? సో మనకి అరౌండ్ ద నీ జాయింట్ చూసుకుంటే ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్లో కానీ ఈ లిగామెంట్ ఇంజరీస్ అని అవుతుంటాయి. సో మనకి ఇట్లా మోకాల్లో మనకి ఇట్లా 4 కండరాలు ఉంటాయి. ఏసీఎల్, పీసీఎల్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టెబిలిటీ ఇస్తాయి. ఎంసీఎల్, ఎల్సీఎల్ ఇవి సైడ్ వే స్టెబిలిటీ ఇస్తాయి. అలాగే దీంతోపాటు మెనిస్కస్ అంటాం. ఇప్పుడు బండికి షాక్ అబ్జార్బర్స్ ఎట్లా ఉంటాయో మన మోకాల్లో మెనిస్కస్ అని ఉంటాయి, 2 మెనిస్కస్. సో ఈ 6 స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్కి డ్యామేజ్ అయినా మనం ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వాటిని రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో మొదలు ఇన్స్టెబిలిటీ మనకి ఇంజరీ అయిన తర్వాత ఏదైతే మోకాలు పట్టుదప్పడం, నడుస్తుంటే జారిపోవడం, లేదా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే సడన్గా స్లిప్ అయిపోవడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి ఆఫ్టర్ ఇంజరీ. సో మనం ఇది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్షన్ చేస్తే ఏమంటే వాళ్ళు నార్మల్ రొటీన్ స్పోర్ట్స్ మొదలు ఎలా ఆడేవాళ్ళో అలా రొటీన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి భుజంలో షోల్డర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ కానీ టెన్నిస్ ప్లేయర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో గూడు జారిపోతూ ఉంటుంది. అదేంటంటే వాళ్ళకి ఉన్న అంటే ఏదైతే షాట్స్ కొట్టడం వల్ల ఏదైతే ఈ మజిల్స్ టెండన్స్ మీద స్ట్రెయిన్ అవుతుందో భుజంలో ఇట్లా మనకి కఫ్ అని ఉంటుంది. కఫ్ అంటే రొటేటర్ కఫ్ అంటాం, అంటే ఒక 4 కండరాలు ఉంటాయి. వీటి వల్ల మనకి షోల్డర్లో మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే షోల్డర్ జాయింట్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇందులో కప్పు చిన్నగా ఉంటుంది, బాల్ పెద్దగా ఉంటుంది. దాంట్లో ఏంటంటే కప్పు చిన్నగా ఉండడం వల్ల జారిపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అట్లా జరగకుండా జాయింట్లో మనకి ఎక్స్ట్రాగా లేబ్రమ్ అనే ఒక టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ అనేది జారుకుంటూ వెళ్ళిపోతుంది. సో అట్లాంటప్పుడు ఇట్ లేబ్రల్ టేర్స్ అని మనకి ఇట్లాంటి బ్యాంకట్ స్టేర్స్ అని అవుతూ ఉంటాయి. అట్లా జారిన వాళ్ళకి ఏంటంటే తర్వాత మళ్ళీ చెయ్యి పైకెత్తి షాట్ కొట్టడం కూడా వాళ్ళకి ఇబ్బంది. అట్లాంటప్పుడు ఈ లేబ్రల్ అనేది రిపేర్ చేయించుకుంటే వాళ్ళకి నార్మల్గా ఏదైతే మూమెంట్ ఎర్లీగా ఉండేదో అది నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇది ఓన్లీ స్మాల్ ఇంజరీస్కి వర్కౌట్ అవుతుందంటారా ఈ ట్రీట్మెంట్? అదర్వైజ్ బోన్స్ ఫ్రాక్చర్కి కూడా వర్కౌట్ అవుతుందంటారా? సో యూజువల్గా ఆర్థ్రోస్కోపీ అనేది నాట్ జస్ట్ లిగామెంట్స్ అండ్ టెండన్స్ నేను చెప్పినట్టు ఈ లేబ్రల్ టేర్సే కాకుండా మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అంటాం. అంటే మీరు అన్నట్టు ఫ్రాక్చర్స్ ఏవైతే అన్నారో వాటిలలో ఒక్కోసారి ఏంటంటే జాయింట్లో ఏదైతే స్మూత్గా ఉండాల్సిన జాయింట్ ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల పేషెంట్కి ఏంటిదంటే ఫ్యూచర్లో అది అతుక్కుపోయినా ఇట్లా ఎత్తు వంపులతోని అతుక్కుపోవడం వల్ల ఆర్థరైటిస్ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నా ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనం ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో అదేంటిదంటే ఆ కార్టిలేజ్ని ఏదైతే డ్యామేజ్ ఉందో బరువు పడే
ప్లేస్లో ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉందో మనం బరువు పడని ప్లేస్లోంచి తీసుకొచ్చి ఆ కార్టిలేజ్ని ఓట్స్ టెక్నిక్ అంటాం, దాని ద్వారా పెట్టొచ్చు. లేదా ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉందో ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్గా మనకి కార్టిలేజ్ కాండ్రోఫిల్ అని చెప్పేసి పలు రకాల కార్టిలేజ్ని డిఫెక్ట్ని పూడ్చే ఇవి వస్తున్నాయి. ఆ ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనం వీటిని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా ఏంటి అడ్వాంటేజ్ పేషెంట్కి? సో బేసికలీ ఏంటంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న హోల్స్ ద్వారా చేసేది. అంటే మనకు నార్మల్గా ఏ సర్జరీ తీసుకున్నా అరౌండ్ మినిమం 2 to 3 సెంటీమీటర్స్ అనే ఒక స్కార్ ఇన్సిషన్ అనేది అవసరం ఉంటుంది. ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలో మనకి లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ద్వారా ఈ ఆర్థ్రోస్కోప్ లోపల పెట్టి, జాయింట్ లోపల పెట్టి అక్కడ ఉన్న సమస్యలని పరిష్కరించడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ లైక్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఎగ్జాక్ట్లీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మనం నార్మల్గా కడుపులో ఉన్న సమస్యలని ఏదైతే కెమెరా పెట్టి సాల్వ్ చేస్తామో అట్లాగే ఈ ఆర్థ్రోస్కోపీ అనేది అట్లాంటి కెమెరాని పెట్టి జాయింట్లో సమస్యలు సాల్వ్ చేయడం అనేది. అంటే దీనివల్ల పేషెంట్ తొందరగా రికవరీ కావడం, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్కి వచ్చేయడం జరుగుతుందంటారా? దీని తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటారు పేషెంట్? సో బేసికలీ స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది యంగ్స్టర్స్లో ఎక్కువ చూస్తుంటాం, కానీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ నాట్ జస్ట్ యంగ్స్టర్స్, ఏజ్డ్ వాళ్ళకు కూడా చేస్తుంటాం. అంటే అరౌండ్ 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళు యూజువల్గా మీరు చూస్తూ ఉంటారు, భుజం లేవట్లేదండి, అసలు చెయ్యి కదిలించలేకపోతున్నాం, ఒక షర్ట్ వేసుకోవడం కానీ లేకపోతే జుట్టు దూసుకోవడం కానీ ఇబ్బందిగా ఉంది అని చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అదెసివ్ క్యాప్సులైటిస్, ఏదైతే గూడి చుట్టూ ఉన్న పొర ఉంటుందో అది బాగా బిగుసుకుపోతుంది. ఇది యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదా మనకి థైరాయిడ్ పేషెంట్స్ కానీ లేదా ఎప్పుడైనా ఇంజురీ అయిన వాళ్ళకి, వాళ్ళు చిన్నగా సైడ్ తిరిగి పడుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఇన్ కేస్ ఓన్లీ క్యాప్సులైటిస్ అంటే థిక్కనింగ్ ఉంది, ఖాళీ క్లియర్ చేస్తే ఫ్రీ అయిపోతుంది అంటే వెంటనే మొబిలైజ్ చేస్తాం. అదే వీటితో పాటు మనకి కఫ్ టేర్స్ అంటాం, అంటే ఏదైతే నేను చెప్పాను ఈ గూడు లేవడానికి ఉపయోగపడే కండరం ఏదైతే ఉంటుందో అది తెగితే కనుక దాన్ని చిన్న యాంకర్స్ ద్వారా దాన్ని కుట్టు వేసేసి అదొక 6 వారాలు ఇమ్మొబిలైజేషన్ చేస్తాం, అంటే పట్టి వేసి పెడతాం. 6 వీక్స్ తర్వాత మెల్లిగా అది హీల్ అయిన తర్వాత మూమెంట్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా మన ఏసీఎల్ కానీ ఇట్లాంటి లిగామెంట్ ఇంజరీస్ అయితే ఇన్ కేస్ మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆల్ ఇన్ సైడ్ టెక్నిక్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ గ్రాఫ్స్ అని వస్తున్నాయి. వీటిలో ఏంటంటే సర్జరీ చేసిన వెంటనే, ఇప్పుడు ఉదయం సర్జరీ చేసామంటే బై ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పేషెంట్ని ఫుల్ బరువు పెట్టేసి నడిపించడం జరుగుతుంది. అట్లాగే మూమెంట్స్ కూడా వెంటనే స్టార్ట్ చేసేస్తాం. దాని ద్వారా ఏంటంటే పేషెంట్స్కి ఎర్లీ మొబిలైజేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. రొటీన్ యాక్టివిటీస్ హాస్పిటల్లో ఉన్నంత సేపట్లోనే వాష్రూమ్ యూజ్ చేసుకోవడం కానీ, వాళ్ళంతా వాళ్ళు డిపెండెన్స్ లేకుండా నడవడం కానీ ఇవన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయి. సో వాళ్ళు ఇన్ కేస్ వర్క్కి వెళ్ళిపోవాలన్నా వితిన్ 3 weeks 4 weeks వర్క్ వెళ్ళిపోవడం, స్పోర్ట్స్ ఆడాలంటే వితిన్ 4-5 months స్పోర్ట్స్కి వెళ్ళిపోవడం, ఇట్లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేయడం ద్వారా. ఓకే, ఆర్థోస్కోపీ సర్జరీ ఈజ్ లాస్ట్ వన్. ఆ సర్జరీ అంటే ఏదైనా ఇంకా లాస్ట్ మెడిసిన్ వాడిన తర్వాత ఫిజియోథెరపీ లాంటివి కొన్ని చేసిన తర్వాత సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. వాట్ అబౌట్ ద ఆర్థోస్కోపీ? దీన్ని ఎప్పుడు ఏ స్టేజ్లో చేస్తూ ఉంటారు మీరు బేసిక్గా? సో ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే ఇన్ బిట్వీన్ ఫేజ్ అని చెప్పచ్చండి. యూజువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, గూడు బిగుసుకుపోయినా షోల్డర్ మూమెంట్ రావట్లేదు అని చెప్పేసి పేషెంట్ వస్తే 90% పేషెంట్స్కి వితౌట్ సర్జరీయే మేము ఫిజియోథెరపీ ద్వారా మెడిసిన్ ద్వారా తగ్గించడం జరుగుతుంది. ఏదైతే ఆ 10% పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ ట్రై చేసినా కూడా అవ్వలేదు అన్నప్పుడు దెన్ విల్ గో ఫర్ ఆర్థ్రోస్కోపీ. మోకాలు కూడా అరిగింది అని చెప్తారు కదా, నేను చెప్పినట్టు ఫస్ట్ మెడిసిన్స్ ఫిజియోథెరపీ ద్వారా తగ్గించడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం లేనంత సిచ్యువేషన్ ఉందనుకోండి, బట్ వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా మెడిసిన్ ద్వారా నొప్పి తగ్గట్లేదు, ఆర్థ్రోస్కోపీ అనేది ఆ ఇన్ బిట్వీన్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి, అంటే చిన్న కార్టిలేజ్ డ్యామేజెస్ ఉన్న వాళ్ళకి లేదా లిగామెంట్ టేర్స్ చిన్నవి ఈ సమస్యని చిన్న సర్జరీ ద్వారా మనం సొల్యూషన్ చేసుకోవచ్చు అన్న వాటిని మాత్రమే ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా విల్ సాల్వ్ ఇట్. ఈ మధ్య కాలంలో మనం ఫ్రీక్వెంట్గా వింటున్నాం నీ సర్జరీస్ గురించి. నీ సర్జరీ అంటే ఇందాక చెప్పినట్టు ఫైనల్ డెసిషన్, ఇంకా వాళ్ళు అప్పటికే విసిగిపోయి ఉంటారు, చాలా మందులు వాడేసి చాలా డాక్టర్స్ దగ్గర తిరిగేసి లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అది చాలా పెయిన్ఫుల్ అయినా దే విల్ గో ఫర్ ద నీ సర్జరీ. అది ఎంతవరకు 100% సక్సెస్ రేట్ ఇస్తుందంటారా, ఎలా ఉంటుందంటారు? సో మీరు అడిగారు కదా, అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని. ఫస్ట్ థింగ్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది డిఫరెంట్ థింగ్స్.
నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఎవరికైతే కంప్లీట్గా మోకాలు అరిగిపోయి ఇంకా కార్టిలేజ్ కంప్లీట్ డ్యామేజ్ అయింది రివర్సిబుల్గా, అంటే పేషెంట్కి కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు, చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది అన్న వాళ్ళకి ఎక్స్రే తీసి ఇన్ కేసు జాయింట్ స్పేస్ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయింది అనుకుంటే కనుక ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం. ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది యూజువలీ యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు 30-40 ఇయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్న కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది లేదా లిగామెంట్ ఇంజరీ ఉంది, వాళ్ళకి రీప్లేస్మెంట్ వరకే అవసరం లేదు. ఆ చిన్న డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇంకా ఎండ్ స్టేజ్. ఇన్ కేస్ కార్టిలేజ్ డ్యామేజ్ ఎర్లీ స్టేజెస్లో మనం ఆపామనుకోండి, ప్రాబబ్లీ వాళ్ళకి ఫ్యూచర్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా అవసరం పడకపోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఇందాక మనం డిస్కస్ చేసినట్టే నీ రిప్లేస్మెంట్ అనేది సర్వసాధారణం అయిపోయింది, అది పెయిన్ఫుల్ అయినా కూడా. కానీ అంతకన్నా ముందు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూస్తున్నాము పిఆర్పి ట్రీట్మెంట్ అని, డిఫరెంట్ ఇంజెక్షన్స్ వచ్చాయి. అవి నిజంగా వర్కౌట్ అవుతున్నాయంటారా పేషెంట్స్కి? సో యూజువల్గా మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి స్టేజింగ్ అనేది ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్రేస్, బేస్డ్ ఆన్ దేర్ క్లినికల్ పిక్చర్, అంటే నేను చెప్పినట్టు ఎంత దూరం నడుస్తున్నారు, ఎన్ని స్టెప్స్ ఎక్కగలుగుతున్నారు, ఎంతసేపు నిలబడగలుగుతున్నారు అనేది దాన్ని బట్టి మళ్ళీ ఎక్స్రేలో మనకి ఎముక బరువు పెట్టి నించున్న మోకాళ్ళ ఎక్స్రే తీసుకుంటే ఎముకలో స్పేస్ ఎంత ఉంది, రెండు ఎముకల మధ్యలో స్పేస్ ఎంత ఉందో అది చూస్తాం. దాన్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అన్నట్టుగా ఒక 4-5 గ్రేడ్స్గా మేము విభజించడం జరుగుతుంది. అందులో స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఇంజెక్షన్స్ పనిచేయడం అనేది చూస్తూ ఉంటాం. అదే స్టేజ్ 3 దాటి అడ్వాన్స్ స్టేజ్ 4లోకి వచ్చేసారనుకోండి, ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఇన్ కేస్ బాగా ఏజ్ అయిపోయారు, ఇన్ కేస్ లైక్ 70s, 80s అయిపోయారు అంటే యూజువలీ ఈ మధ్యకాలంలో 80-85 వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుంటున్నారు. బట్ ఇంకా ఎండ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా నొప్పి ఏం చేసినా వాళ్ళకి సర్జరీకి వెళ్ళే పరిస్థితి లేదు అన్న వాళ్ళు ఇంజెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదా యంగ్ స్టేజ్లో యంగ్ పేషెంట్స్, ఇంకా టైం చాలా ఉంది అన్న వాళ్ళకి ఈ పిఆర్పిపి అనేది వర్కౌట్ అవుతుంది. బేసికలీ ఇది ఏంటంటే మనకి ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉందని చెప్పానో దాన్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది పిఆర్పిపి. ఇదేమి 100% ఇది తీసుకుంటే ఇంకా కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది అన్నట్టు అయితే ఉండదండి. లాస్ట్ స్టేజెస్కి వచ్చేసారంటే వాళ్ళు ఖచ్చితంగా రీప్లేస్మెంటే చేయించుకోవాలి. అది కూడా అంటే నేను చెప్పినట్టు వాళ్ళకి ఎంత పెయిన్ ఉంది, ఎంత అరిగిపోయినా కూడా ఇన్ కేస్ పేషెంట్ పెయిన్ లేదు అంటే మేము సర్జరీ చేయం. ఇన్ కేస్ పేషెంట్ చాలా పెయిన్ ఉంది, డే టు డే యాక్టివిటీస్ చాలా ఇబ్బంది అయిపోతుంది, బాత్రూమ్కి వెళ్ళడం కూడా డిఫికల్ట్ అవుతుంది అన్న పేషెంట్స్కి మాత్రమే విల్ గో హెడ్ విత్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఓకే, అంటే ఈ నీ రిప్లేస్మెంట్కి వరకు వచ్చిన వాళ్ళలో ఓవర్ ఫ్యాటీ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారా, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్తో వస్తూ ఉంటారా, ఎలా వస్తుంటారు మీ దగ్గరికి పేషెంట్స్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాం. సో ఎర్లీ స్టేజెస్లో నేను చెప్పినట్టు ఈ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఎర్లీ స్టేజెస్లో మనకి ఆర్థరైటిస్ వస్తుందంటే మల్టిపుల్ రీజన్స్ ఉండాలి. లైక్ మనకి కీలవాతం అంటాం, రూమెటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, లేదా వేరే రకాల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో కూడా మోకాలు అరిగిపోవడం అనేది జరుగుతుంటుంది. సో యంగ్ ఏజ్లో వీళ్ళకి మోకాలు అరిగిపోతుంది వితౌట్ ఎనీ రీజన్ అంటే మేబీ దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉండాలి, దానికి తగ్గట్టు పరీక్షలు చేయించుకోవాలి, వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇనీషియల్ స్టేజెస్లో. ఇంకా కంప్లీట్గా అరిగిపోయింది, ఇంకా నడవడం కూడా ఇబ్బంది ఉంది అనుకుంటే కనుక నీ రీప్లేస్మెంట్ అనేది ఆప్ట్ చేయాలి. బట్ యూజువల్గా అబవ్ 50 వాళ్ళకే ఇట్లాంటి మనం చూస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో అరౌండ్ 60 అనేది ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్, బిలో 60 అనేది కీలవాతం ఏదన్నా ఉందా ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, నీ రిప్లేస్మెంట్ అనేది పెద్ద ప్రాసెస్ అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు, అది ఫేస్ కూడా చేస్తూ ఉంటారు. అంత ఏజ్ వాళ్ళకి చేస్తా అంటున్నారు, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు మామూలుగా? సో ఫస్ట్ థింగ్ సర్జరీ చేసే ముందు వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండకుండా ప్రిలిమినరీగా మనం ప్రొఫైల్ అనేది చేస్తాం, సర్జికల్ ప్రొఫైల్. సో అందులో హార్ట్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కొన్ని రకమైన టెస్ట్ చేస్తాం. డిఎస్సి అని, డోబుటమిన్ స్ట్రెస్ ఈకో అని, టీఎంటీ అని. టీఎంటీ అంటే డిఫికల్ట్ ఎందుకంటే వీళ్ళు నడవలేరు కాబట్టి, సో ఒక ఇంజెక్షన్ ద్వారా వీళ్ళ హార్ట్ స్ట్రెస్ ఇస్తే ఎంతవరకు తట్టుకుంటుంది అనేది ఒకటి సిమ్యులేట్ చేసి చూస్తాం. ఇన్ కేస్ అందులో వాళ్ళు తట్టుకుంటున్నారు అనుకోండి, దెన్ వీ కెన్ గో హెడ్ విత్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. కాంప్లికేషన్స్ అనేవి యూజువల్గా చాలా తక్కువ అండి. మనకి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదా బోన్ చాలా వీక్ ఉండడం వల్ల ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, లేదా
వేరే రకాల లైక్ లూజనింగ్ కానీ ఇట్లాంటివన్నీ చూస్తుంటాం, బట్ వెరీ రేర్. ఓకే, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు రికవరీ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎప్పుడు వాళ్ళు నార్మల్ వాక్ చేసే అవకాశం ఉందంటారు? సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన పేషెంట్స్కి ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మేము ఇచ్చే కాన్ఫిడెన్స్ సర్జరీ చేసిన రోజే నడిపించడం అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజే మూమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేయిస్తాం. సో వాళ్ళు హాస్పిటల్లో ఒక 2 days 3 days ఉంటారు. ఈ లోపలే వాళ్ళకి వాకింగ్, నేను ఇందాక చెప్పినట్టు వాష్రూమ్ యూజ్ చేసుకోవడం, ఇవన్నీ కంఫర్టబుల్ అయ్యాకనే విల్ సెండ్ దెమ్ బ్యాక్ హోమ్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇంట్లోనే ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ నడక కానీ ఇవన్నీ అలవాటు చేసుకుంటారు. యూజువల్గా 1 monthలో వితౌట్ ఎనీ వాకర్ సపోర్ట్, అంటే యూజువల్లీ 3 weeks అంటాము. మీరు అన్నట్టు ఇందాక వెయిట్గా ఉన్న వాళ్ళు ఎలా అండి అంటే అది వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది నార్మల్ పేషెంట్స్ కంటే, బట్ దే విల్ ఆల్సో రికవర్ గుడ్. సో ఈ 1 monthలో వాళ్ళు వితౌట్ వాకర్ సపోర్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు రొటీన్గా అంటే బయట తిరగడం కానీ బయట అంటే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే కానీ యూజువలీ 3 months ఆఫ్ టైం వీ వుడ్ అడ్వైస్. 3 months తర్వాత వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్లోకి తర్వాత ట్రిప్స్కి వెళ్ళడం కానీ వీ కెన్ జస్ట్ అలౌ దెమ్. ఓకే, బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటారు పేషెంట్? సో నీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అయితే యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు ఎర్లీ యంగ్ ఏజెస్లో ఇట్లాంటి స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రికాషన్స్ ఏముండయి. ఈవెన్ పోస్ట్ సర్జరీ కూడా అంటే ఫస్ట్ కొంచెం ఫిజియోథెరపీ అన్నిటికంటే ముఖ్యం. ఫిజియోథెరపీ అనేది ఎక్కువ ఎక్సర్సైజెస్ అవన్నీ బాగా చేయడం ద్వారా వీళ్ళేమంటే ఒక 1 month పీరియడ్లో ఫిజియోథెరపీ చేస్తే సరిపోతుంది అన్నారని చెప్పేసి అంతే చేసి ఆగిపోతారు. అట్లా కాదు, ఎప్పటికైనా ఈ చుట్టూ ఉన్న కండరాలు అంటే వాళ్ళు మామూలుగా బేసికలీ మా దగ్గరకు వచ్చే స్పోర్ట్స్ ఇంజరీస్ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఏముంటుందంటే అండి నాట్ జస్ట్ పెయిన్, దే కమ్ బ్యాక్ సో దట్ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు దే స్పోర్ట్, మళ్ళీ గేమ్ ఆడాలి, మళ్ళీ స్పోర్ట్స్లోకి రొటీన్గా వచ్చేసేయాలి అనే ఇంటెన్షన్తోనే వస్తారు. సో వాళ్ళు సర్జరీ చేయించుకున్నాక దే కెన్ గెట్ బ్యాక్ టు ద స్పోర్ట్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ ఎప్పటికైనా ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ బేసికలీ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ బాగా చేసుకోవాలి. ఓకే, వాళ్ళకి స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటుంది, వాళ్ళకి ఎలాగైనా మళ్ళీ ఆడాలని ఉంటుంది. బట్ వాళ్ళు నార్మలైజ్గా బిఫోర్ వాళ్ళకి ఇంజరీ అప్పుడు తర్వాత ఆర్థోస్కోపీ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఉంటారా? మళ్ళీ మధ్యలో డాక్టర్ని కూడా కన్సల్ట్ కావాల్సి ఉంటుందంటారా? సో ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత యూజువల్గా మనకి ఒక 1 month రివ్యూకి అట్లా అడుగుతాము రమ్మని చెప్పేసి. ఈ 1 month రివ్యూలో ఎంత మాత్రం స్ట్రెంగ్త్ ఉంది అంటే ఎంత మాత్రం హీల్ అయింది అనేది ఒకసారి మేము చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. అది చేసిన తర్వాత వాళ్ళు డే బై డే మూమెంట్స్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంటాయి, డే బై డే స్ట్రెంగ్త్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంటుంది. సో వితిన్ ఇప్పుడు నీలో ACL సర్జరీ కానీ PCL సర్జరీ కానీ చేయించుకున్న వాళ్ళైతే వితిన్ స్పాన్ ఆఫ్ 4 to 6 months స్పోర్ట్స్కి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ అది ఇందాక షోల్డర్ డిస్లొకేషన్ అని చెప్పాను కదా, షోల్డర్ డిస్లొకేట్ అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే యూజువల్గా మనకి ఈ లేబ్రమ్ అని అంటాము, ఈ లేబ్రమ్ ఏదైతే టేర్ అవుతుందో దాన్ని రిపేర్ చేసిన వాళ్ళకి కూడా వితిన్ 3 months వితిన్ 4 months దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ స్పోర్ట్స్. ఓకే, ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉన్నాయి శ్రీకరాలో? సో మనకి అడ్వాన్స్మెంట్స్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నామో వాటి దగ్గర నుంచి అన్ని అడ్వాన్స్మెంట్స్ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉన్నాయండి. ఏదైతే నేను కెమెరా చెప్పానో ఇందాక 4K HD కెమెరా అని చెప్పేసి మనం టీవీ స్క్రీన్లో చూస్తానికి ఇప్పుడు మామూలుగా మన శరీరం కానీ మన లోపల బ్లడ్ తర్వాత కార్టిలేజ్ ఈ డిఫరెన్షియేషన్ కార్టిలేజ్లో కూడా మనకి ఏదైతే అరిగిపోయిందో తక్కువ అరిగింది ఎక్కువ అరిగింది ఎక్కువ డ్యామేజ్ ఉందనేది కూడా తెలవడానికి ఆ కలర్ డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి. సో ఈ 4K HD కెమెరాలో మనకి ఏంటంటే ఆ కలర్ డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో దట్ సర్జన్కి ఈజ్ ఆఫ్ సర్జరీ అండ్ ఐడెంటిఫికేషన్ ఒకటి కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లాంట్స్లో వచ్చేసి మనకి నేను ఇందాక చెప్పినట్టు ఆల్ ఇన్ సైడ్ టెక్నిక్ అని వేసే ఇంప్లాంట్స్లో ఆర్టిఫిషియల్ గ్రాఫ్స్ అని మామూలుగా ఈ లిగామెంట్ రీకన్స్ట్రక్షన్లో మన శరీరంలో ఉన్న కండరాలే హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఒక 4 కండరాలు ఉంటాయి, 4 కండరాలు ఒకటే వర్క్ చేస్తాయి. అందులో 1 or 2 గ్రాఫ్స్ మేము ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని ACL లాగా PCL లాగా తయారు చేసి వేయడం జరుగుతుంది. కానీ ఈ ఏమైతే ఆర్టిఫిషియల్ గ్రాఫ్స్ అని చెప్పాను వేర్ వీ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మన శరీరంలో ఎటువంటి అనాటమీ డిస్టర్బ్ చేయకుండా ఆర్టిఫిషియల్ గ్రాఫ్ని మనం ఇంప్లికేట్ చేసి వేయడం ఒకటి. నెక్స్ట్ ఆల్ ఇన్ సైడ్ టెక్నిక్ అని వేర్ మామూలుగా ఈ ACLని పైన ఒక బటన్ కింద ఒక స్క్రూ ద్వారా మనం ఫిక్స్ చేస్తాము. బట్ ఈ ఆల్ ఇన్ సైడ్ టెక్నిక్లో ఏంటంటే పైన ఒక బటన్ కింద ఒక బటన్ అంటే ఫీమర్ సైడ్ ఒక బటన్ టిబియా సైడ్ ఒక చిన్న బటన్తో ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే పేషెంట్ ది సేమ్ డే ఫుల్ బరువు పెట్టేసేయడం, సేమ్ డే కంప్లీట్ మూమెంట్స్ చేయడం ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం ద్వారా ఏంటంటే పేషెంట్కి రీహాబ్
త్వరగా ఉంటుంది. ఓకే, ఆర్థోస్కోపీ సర్జరీ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది దాని అడ్వాంటేజెస్ గురించి. ఎందుకు దాన్నే ప్రిఫర్ చేయాలంటారు పేషెంట్? ఎందుకంటే మినిమల్ అనా వై? సో మనకి ఏదైతే ఎక్కువ కోతతోని చేసే సర్జరీలో ఎక్కువ లేట్గా రికవర్ అయ్యేది, మనం ఏదైతే చిన్న కొత్తలో చేస్తున్నామో సర్జరీ రికవరీ ఫాస్ట్ ఉంటుందంటే డెఫినెట్లీ విల్ ఆప్ట్ ఫర్ స్మాలర్ సర్జరీస్. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఇంత అవగాహన ఉండేది కాదు పేషెంట్స్లో కూడా. అంటే అమ్మో సర్జరీ అని అనుకునేవాళ్ళు. ఇదేంటంటే ఇప్పుడు కీ హోల్ సర్జరీ వల్ల ఏంటంటే డే కేర్లో చేస్తున్నాం కాబట్టి ఇదేంటంటే చిన్న ప్రొసీజర్ అండ్ వీ కెన్ గెట్ బ్యాక్ టు అవర్ నార్మల్ రొటీన్. అండ్ ఫ్యూచర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, నార్మల్గా జాయింట్ కానీ ఎటువంటి జాయింట్ కానీ నార్మల్గా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వల్ల పేషెంట్స్ కూడా ఈ చిన్న కీ హోల్ సర్జరీస్కి ఎక్కువ మగ్గు చూపుతున్నారు. ఓకే, ఇన్ జనరల్గా వాళ్ళు ఆర్థోస్కోపీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి దే కెన్ గో టు ద స్పోర్ట్స్? అదే ఇందాక చెప్పినాను కదా, అంటే ఎప్పుడైతే నీ సర్జరీస్లో అనుకుంటే విత్ ఇన్ 4 to 6 months వాళ్ళు స్పోర్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు. షోల్డర్ సర్జరీస్లో విత్ ఇన్ 3 to 4 monthsలో వాళ్ళు స్పోర్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే డైట్ ఏదైనా ఫాలో కావాల్సి ఉంటుందంటారా? వాళ్ళు డే టు డే లైఫ్ ఎలా ఉండాలి వాళ్ళది? అంటే మీ సర్జరీ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండాలంటారు వాళ్ళు? సో డైట్ అనేది స్పెషల్గా రిస్ట్రిక్షన్ ఏమి ఉండదండి. చాలామంది వాళ్ళు అడుగుతూ ఉంటారు, అంటే సర్జరీ తర్వాత ఇది తినద్దు అది తినద్దు అట్లాంటిది ఏమి ఉండదు. యూజువలీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే డైట్ కొంచెం ప్రోటీన్ రిచ్, కొంచెం న్యూట్రియంట్ రిచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి కాల్షియం రిచ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఎక్సర్సైజెస్ యూజువల్గా ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత 1 year వరకు అట్లీస్ట్ ఎక్సర్సైజ్ వదలొద్దని చెప్తాం. లైఫ్ లాంగ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, సో ఫైనల్గా మీరు స్పోర్ట్స్ పీపుల్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా కూడా నార్మల్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ఉండాలని మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడు ట్యాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తారు మీరు? ఎప్పుడు ఫిజియోథెరపీ ప్రిఫర్ చేస్తారు? ఎందుకు ఆర్థోస్కోపీ వరకు వెళ్తుంది సిచ్యువేషన్? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు స్పోర్ట్స్ పీపుల్? సో స్పోర్ట్స్లో ఇంజరీస్ అనేవన్నీ తెలిసి రావండి. యూజువలీ అది మెకానిజం ఆఫ్ ఇంజరీ, ఒక విధంగా పడడం వల్ల వస్తూ ఉంటుంది. ఈ షోల్డర్ ఎస్పెషలీ ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో వీళ్ళల్లో షోల్డర్ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే డిస్లొకేట్ అయిన తర్వాత మామూలుగా వాళ్ళకి చుట్టూన్న వాళ్ళు కొంచెం అరే ఇది పర్వాలేదు షోల్డర్ డిస్లొకేట్ అయిందని వాళ్ళే రెడ్యూస్ చేసుకోవడం, హాస్పిటల్ దాకా కూడా రారు చాలామంది. సో అట్లా రెడ్యూస్ చేసుకోవడం, కానీ అట్లా వాళ్ళకి అట్లాగే వదిలేశారు అనుకోండి, తర్వాత ఎక్కడో ఎవరు యాక్సెసిబుల్ లేరు అలాంటి ప్లేసెస్లో కూడా షోల్డర్ డిస్లొకేట్ అయిందంటే వాళ్ళు చాలా నొప్పితో బాధపడుతుంటారు. సో బేసికలీ షోల్డర్ ఎప్పుడైతే జారిపోతూ ఉంటుందో అప్పుడు దాంతోపాటు ఈ లేబ్రమ్ ఇంజరీతో పాటు కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం షోల్డర్ డిస్లొకేట్ చేసుకున్నాము అంటే ఏజింగ్ ఆఫ్ ద జాయింట్ విల్ గో వెరీ ఫార్. సో ఎర్లీ స్టేజెస్లో దాని ప్రాబ్లం అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే డిస్లొకేట్ అయిందండి మళ్ళీ సెట్ చేసేసుకున్నాము అంతే, అట్లా ఒక 10-15 times అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఎర్లీ స్టేజెస్లో ఇట్లా ఉందనుకోండి, కొంచెం రెస్ట్, ఫిజియోథెరపీ, చిన్న మెడిసిన్తోని హీల్ అయిపోతుంది. బట్ ఎవరైతే డీలే చేసి మల్టిపుల్ టైమ్స్ అయిందనుకోండి, ఈ ఏదైతే లేబ్రమ్ ఇంజరీ అన్నానో దాంతోపాటు కార్టిలేజ్ తర్వాత బోన్ కూడా లాస్ అవుతుంది. మనం మామూలుగా హిల్ సాక్స్ లీజన్స్ అంటాము. అంటే ఎర్లీ స్టేజ్లోనే గుర్తుపట్టి వాళ్ళు మీ దగ్గరకు వచ్చేస్తే ట్రీట్మెంట్ ఇస్తే చాలా తక్కువలో వెళ్ళిపోతుంది, ఆర్థోస్కోపీ వరకు వెళ్లకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఆర్థోస్కోపీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.